మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నెమలి చెప్పిన ఒక అద్భుతమైన కథను ఇప్పుడు మనం ఈ వీడియోలో విందాం. ఈ కథ వినటం వల్ల మీ ఇంటిలో గొడవలనేవి జరగవు, దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా గడుస్తుంది. ఈ కథ వినటం వల్ల మీ ఇల్లు సుఖ సంతోషాలతో ధనధాన్యాలతో తులతూగుతూ ఉంటుంది. మరి నెమలి చెప్పిన ఈ అద్భుతమైన కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, ఒక అడవిలో ఒక మగ నెమలి ఇంకా ఒక ఆడనెమలి కలిసి నివసిస్తూ ఉన్నాయి. అవి రెండూ కూడా అడవిలో చాలా సంతోషంగా ఉన్నాయి. ఒకరోజు ఆడనెమలి ఇలా అంటుంది, నేను ఇక్కడ నుంచి వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎక్కడైతే ఎక్కువగా నెమళ్ళు ఉంటాయో అక్కడికి వెళ్దామని అనుకుంటున్నాను అని అంటుంది. అది విని మగనెమలి, నువ్వు అక్కడికి వెళ్ళినట్లయితే గొడవలు జరుగుతాయి అని అంటుంది. మనమిద్దరము ఈ అడవిలో ఎంత సంతోషంగా ఉంటున్నామో మనకు ఇప్పుడు అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏముంది అనగానే ఆడనెమలి గొడవ చేయటం ప్రారంభించింది. ఆడనెమలి వెళదాము అని గొడవ చేసేసరికి మగనెమలి సరే వెళ్దాం అని అంది. ఇక ఆ రెండు నెమళ్ళు కలిసి ఒక నగరానికి వచ్చాయి. ఆ నగరంలోని రాజు పశుపక్షులు మాట్లాడుకునే మాటలను చాలా సులభంగా అర్థం చేసుకోగలిగేవాడు. ఆ రాజు అన్ని పక్షుల మాటలను అర్థం చేసుకునే విద్యను నేర్చుకున్నాడు. ఆ ఆడనెమలి మగనెమలి ఆ నగరంలోనికి వచ్చాయి. ఒకరోజు రాజు తన రాణితో ఇలా అన్నాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, భోజనం పెట్టు అని అడుగుతాడు. రాణి పంచభక్ష పరమాన్నాలు వండి ఒక చేతితో మంచినీళ్లు పట్టుకొని ఇంకొక చేతితో భోజనం ప్లేట్ తీసుకొని రాజుగారి దగ్గరకు వచ్చింది. రాజుగారి ఎదురుగా ఉంచింది. రాణి భోజనం ప్లేట్ తీసుకొని వచ్చేటప్పుడు ఒక అన్నం మెతుకు కింద పడిపోయింది. అక్కడ కొన్ని చీమలు వచ్చాయి. ఒక చీమ అన్నం మెతుకు తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. రాజుగారు అదంతా చూస్తూ ఉన్నారు. ఆ చీమ దగ్గరకు వెంటనే ఒక పెద్ద చీమ వచ్చింది. పెద్ద చీమ చిన్న చీమను, నువ్వు మళ్ళీ వెళ్ళి ఆ రాజుగారి ప్లేట్లో నుండి వేరే అన్నం మెతుకుని తీసుకుని రమ్మని చెప్తుంది. ఆ మాటలను రాజు వింటూ ఉన్నాడు. ఎందుకంటే రాజు ప్రతి పశుపక్షుల మాటలను కూడా అర్థం చేసుకోగలడు. చిన్న చీమ అంటుంది, నేను వెళ్ళను. రాజుగారు నన్ను చూసినట్లయితే రాజు నన్ను చంపేస్తాడు. ఇంకొక చీమ అంటుంది, నువ్వు వెళ్ళు అని. రాజు ఆ రెండిటినీ కూడా గమనిస్తూ ఉన్నాడు. చీమల రెండిటికి కాసేపటికి అర్థమయ్యింది రాజు తమ మాటలను అర్థం చేసుకుంటున్నాడు అని. రాజుగారు మనం చెప్పే మాటలను విన్నారు, అందువలనే ఆయన మనల్ని చూస్తున్నారు అని ఒక చీమ ఇంకొక చీమతో అంటుంది. రాజుగారు మన మాటలను విని ఉంటే రాజుగారు ఆ మాటలు వేరే వారెవరికైనా సరే చెప్పినట్లయితే రాజు రాయిగా మారిపోతాడు అని చెప్తుంది. రాజుగారు చీమలనే మాటలను విని నవ్వుకుంటూ ఉన్నారు. అది విన్న రాణి వంటగదిలో నుండి బయటకు వచ్చింది. వంటగదిలో నుండి వచ్చేసరికి రాజు నవ్వుకుంటూ ఉంటాడు. రాణి చూసింది. రాణి రాజుగారి దగ్గరకు వచ్చింది. మహారాజా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా? ఎందుకు మీరు ఇంతలా నవ్వుతున్నారు అని అడిగింది. రాజుగారు రాణితో ఎలా అంటున్నారు, అలా ఏమీ లేదు, నవ్వడానికి కారణమేమీ లేదు, మామూలుగానే నవ్వొచ్చింది అని. కానీ రాణి ఊరుకోలేదు. నాకు మీరు ఇప్పుడు చెప్పాలి అని గొడవ చేసింది. మీరు నాపైన నిజంగా స్వచ్ఛమైన ప్రేమను చూపిస్తూ ఉంటే, నన్ను రాణిగా భావిస్తూ ఉంటే మీరు ఇది చెప్పవలసిందే. మీరు ఎందుకు నవ్వుకుంటున్నారు అనగానే రాజుగారు ఇలా ఆలోచించాడు. నేను ఈ విషయమును రాణికి చెప్పాను అంటే నేను రాయి అయిపోతాను. ఒకవేళ నేను రాణికి చెప్పకపోతే రాణికైనా నాపై విశ్వాసం ఉండదు అని అనుకుంటాడు. రాజు రాణితో ఇప్పుడు ఆ మాటలను చెప్పాను అంటే నువ్వు తర్వాత పశ్చాత్తాపడతావు అని చెప్తాడు. ఏమీ పర్వాలేదు చెప్పమని అడుగుతుంది. సరే, నువ్వు నేను ఎంత చెప్పినా వినటం లేదు కాబట్టి పద, ఏదైనా అడవిలోనికి వెళదాము, అక్కడ నేను నీకు ఈ విషయాన్ని చెప్తాను అని అంటాడు. రాజు రాణి ఇద్దరూ కూడా రథం పైన అడవిలోనికి వెళతారు. అడవిలోనికి వెళ్ళగానే జరిగిందంతా కూడా రాణికి చెప్పడం ప్రారంభిస్తాడు.
ఎలా అయితే రాజు కొద్ది కొద్దిగా మాటలు రాణికి చెప్తున్నాడు, అలాగే రాజు మెల్లమెల్లగా రాయిలాగా మారిపోతూ ఉంటాడు. రాజు సగం విషయం చెప్పేటప్పుడు సగం రాయిగా మారిపోయాడు. రాజు పూర్తి విషయం చెప్తాడు. రాజు పూర్తిగా రాయిలాగా మారిపోతాడు. రాణి చేసిన గొడవ వల్ల, రాణి మాట వినకపోవటం వల్ల రాజు రాయిలాగా మారిపోయాడు. రాణి ఏడవటం ప్రారంభించింది. రాజు రాయిలాగా మారిపోవటం చూసి రాణి అక్కడే కూర్చుని తల పట్టుకుని ఏదైనా జీవ జంతువులను సహాయం చేయమని అర్థిస్తోంది. అదంతా కూడా ఆ 2 నెమళ్ళు అక్కడి నుండి చూస్తూనే ఉన్నాయి. రాణి బాధను చూసి 2 నెమళ్లకు జాలి కలిగింది. ఆడనెమలి ఇలా అంటుంది, రాణి చాలా దుఃఖంలో ఉంది, మనము తనకు సహాయం చేద్దాం అనుకుని ఆ 2 నెమళ్ళు రాణితో ఇలా అంటాయి, మీరైతే ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని మీరు కొంచెం ధైర్యంగా ఉంచుకోండి, మీ వెనకాల పూర్తి రాజ్యం ఉంది, రాజ్యం యొక్క బాధ్యత మీ పైన ఉంది. రాజు రాయిలాగా మారిపోయారు, ఇప్పుడు రాజ్య భారాన్ని మీరే మొయ్యాలి. ఆ మాటలు విన్న రాణి, నన్ను నేను ఎలా సమర్థించుకోగలను, నా వల్లే నా భర్త రాయిలాగా మారిపోయాడు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? రాణి చెప్పిన మాటలు విని నెమలి ఇలా అంటుంది, రాజు రాయిలాగా ఎలా మారిపోయాడు? రాజు మనిషే కదా, మంచివాడు కూడా, కానీ ఎందుకు రాయిలాగా మారిపోయాడు? రాణి చెప్పటం మొదలుపెట్టింది. ఆ చీమలు మాట్లాడుకుంటున్న మాటలను ఆ రాణి నెమలితో చెప్పటం ప్రారంభించింది. రాణి కూడా రాయిలాగా మారిపోయింది. ఇద్దరూ కూడా రాయిలాగా మారిపోవటంతో నెమలులు 2 కూడా కంగారు పడ్డాయి. 2 నెమళ్ళు చాలా దుఃఖంలో ఉన్నాయి. ఈ విపత్తు ఇప్పుడు మన పైకి కూడా రాబోతుంది. ఆ చీమల వల్ల రాజు రాయి అయిపోయాడు. ఆ చీమల మాటల వల్లే రాణి కూడా రాయిగా మారిపోయింది. ఇప్పుడు మనం ఆ మాటలను ఎవరికైనా చెప్పామంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అందుకే మనమిద్దరము ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదామని అంటుంది. తాము ఎక్కడికి వెళ్ళినా సరే ఇది మనల్ని విడిచిపెట్టదు. తెలుసో తెలియకో మన నోట్లో నుండి ఎప్పుడైనా ఈ మాటలు బయటకు వచ్చాయి అంటే మనం కూడా రాయిలాగా మారిపోతాము. అదే తలుచుకుంటూ చాలా దుఃఖంలో ఉన్నాము. రాత్రి పగలు కూడా ఆ దుఃఖమే వాటిని పట్టి పీడిస్తోంది. అదే ఆలోచిస్తూ అవి తినటం లేదు, నిద్రపోవటం లేదు. తెలిసి తెలియక ఏమైనా మాట్లాడితే భార్యాభర్తలిద్దరూ కూడా రాయి అయిపోతామని అదే ఆలోచిస్తూ ఉండిపోయాయి. అప్పుడు ఆ నెమళ్ళు చీమలు అన్నిటినీ చంపివేస్తే మనకు సమస్య ఉండదు కదా అని 2 నెమళ్ళు ఆలోచించుకొని మొత్తం చీమలన్నిటినీ కూడా తినేయటం ప్రారంభించాయి. ఆ నెమళ్లకు భయపడి మొత్తం చీమలన్నీ కూడా భూమిపైన తిరగటం మానేశాయి. భూమి లోపలకు వెళ్ళి దాక్కున్నాయి. ఈ 2 నెమళ్ళు కూడా ఎక్కడ చీమ కనిపించినా వెంటనే చంపుతున్నాయి, తినేస్తూ ఉన్నాయి. చాలా సమయం గడిచిన తర్వాత చీమలకు ఆకలి వేయటం ప్రారంభమైంది. భోజనమైతే భూమిలో లభించటం లేదు, భోజనమైతే బయటే లభిస్తుంది కదా. భోజనం కోసం చీమలు బయటకు వస్తే నెమలు వాటిని తినేస్తూ ఉన్నాయి. అప్పుడు చీమలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించటం ప్రారంభించాయి. ఆ భక్తిలో అవి లీనమైపోయాయి. ఆ భక్తిలో లీనమైపోయిన చీమలు ఎక్కడ ఉన్నారో కూడా వారు మర్చిపోయి ఘోర తపస్సు చేశాయి. చివరికి శ్రీహరి వాటికి దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి చీమలతో ఇలా అంటాడు, మీకేం కావాలో అడగండి. అప్పుడు చీమలు 2 కూడా చాలా రోజుల నుండి ఆకలితో దాహంతో ఉన్నాము, మా పొట్టలో ఒక ముడి వేయండి, ఆకలి వేయకుండా. మాకు ఆకలి వేయకపోతే మేము బయటికెందుకు వెళ్తాము? అప్పుడు మమ్మల్ని ఆ నెమలి తినలేదు, అందువలనే మేము ఈ కోరిక కోరుకుంటున్నాము, మా పొట్టలో ముడి వేసేయండి అని చీమలు చెప్పగానే విష్ణుమూర్తి తదాస్తు అన్నాడు. ఇక ఇప్పుడు చీమలకు ఆకలి వేయకుండా ముడిపడిపోయింది. ఈ రోజుకి కూడా చీమల కడుపులో ముడి వేయబడే ఉంది. చీమలకు పొట్టే లేకుండా పోయింది. అప్పుడు ఆ 2 చీమలు జంట విష్ణుమూర్తిని ఇలా అడుగుతున్నాయి, ముడైతే వేశారు కానీ ఇప్పటికీ మేము నెమలి వల్ల భయపడుతూనే ఉన్నాము. నెమలి మా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇంకా భూమిపై కూర్చుని ఉన్నాయి. మమ్మల్ని చూస్తేనే అవి మమ్మల్ని చంపేస్తాయి. అప్పుడు విష్ణుమూర్తి మరియు చీమలు నెమలి ముందుకు వచ్చారు. విష్ణుమూర్తి నెమలితో ఇలా అంటున్నాడు, నువ్వు చీమలు తినటం మానేయి. ఇందులో చీమలకు ఏ దోషమూ లేదు, ఆ దోషమంతా రాజుదే. ఎందుకంటే ఆ రాజుకు జీవ జంతువుల మాటలను అర్థం చేసుకునే శక్తి కాకుండా వాటి రూపంలోనికి మారగలే శక్తి కూడా ఉంది. వాటి రూపం ధరించినట్లయితే ఆ రాజు పశుపక్షులతో
సంభోగాన్ని కూడా చేయగలడు. అప్పుడు ఆ పశుపక్షులు గర్భధారణ కలిగినట్లయితే వాటిని వదిలేసి మనిషిలాగా మారిపోతాడు. రాజు తన మూర్ఖత్వం కారణంగానే తను రాయిలాగా మారిపోయాడు అని చెప్పాడు. మరి రాణి చేసిన దోషం ఏమిటి అని అడిగాయి నెమళ్ళు. తన భర్త పాపంలో తన భార్య కూడా బాగానే పాలు పంచుకుంది. అతని భార్య అతన్ని ఆపి ఉంటే తను అంత పెద్ద పాపాన్ని చేసేవాడు కాదు. అందువలనే అతని భార్య కూడా ఆ పాపంలో భాగాన్ని పంచుకుంది. అందువలన తను కూడా రాయిలాగా మారిపోయింది. శ్రీహరి చెప్పిన మాటలు విన్న తర్వాత నెమలి శ్రీ మహావిష్ణువును ఇలా అడుగుతుంది. ప్రభు, ఇప్పుడు మేము రాణి చెప్పిన మాటలను విన్నాము కదా, ఆ మాటలు ఎవరికైనా చెప్పినట్లయితే మేము రాయిలాగా మారిపోతామా అని అడుగుతుంది. శ్రీ మహావిష్ణువు ఇలా చెప్తున్నాడు. ఆ శాపము ఇక్కడతో సమాప్తం అయిపోయింది. మీరు ఎవరితో చెప్పినా ఎటువంటి ఇబ్బంది లేదు. మీరు ఈ విషయాన్ని ఎవరికైనా చెప్పవచ్చు. ఆ మాట వినగానే రెండూ కూడా చాలా సంతోషపడ్డాయి. శ్రీహరి విష్ణువు అంతర్ధానమయ్యాడు. రెండు నెమళ్ళ ఆనందానికి అవధులు లేవు. పక్షులకు ఆనందం కలిగినట్లయితే అవి నాట్యం చేయటం ప్రారంభిస్తాయి. అలాగే నెమలి కూడా నాట్యం చేస్తుంది. నాట్యం చేస్తూ ఆ సంతోషంలో తన పాదాల వైపుకు చూసింది. పాదాలు పగిలిపోయి ఉన్నాయి. తన కాళ్లను చూసుకుని తను ఏడవటం ప్రారంభించింది. ఎంత అందంగా ఉండేవి, ఇప్పుడు నా పాదాలు ఇలా పగిలిపోయాయి. ఎంత వికృతంగా ఉన్నాయి. మొత్తం నా శరీరమంతా చాలా అందంగా ఉంది, అని నా కాళ్ళు మాత్రం ఇలా పగిలిపోయి సుందరతను కోల్పోయి ఉన్నాయి. నెమలి పాదాలు పగిలిపోవడానికి కారణము తను చీమలను తినటమే. తను చాలా చీమలను కొట్టి కొట్టి తిన్నది. ఆడ నెమలి కూడా తిన్నది, మగ నెమలి కూడా తిన్నది. ఇద్దరి పాదాలు కూడా పగిలిపోయాయి. ఇప్పటికీ కూడా ఎవరైతే మనుషులు చీమలను తింటారో వారి శరీరము ఇరుకుగా తయారవుతుంది, అందవిహీనంగా మారుతుంది. పాములు ఎక్కువగా చీమలు తింటూ ఉంటాయి. అందువలన తమ శరీరం అనేది ఊడిపోతూ ఉంటుంది. ఈ విధంగానే నెమలి పాదాలు కూడా పగిలిపోయాయి. తన కాళ్ళు హీనంగా తయారయ్యాయి. అది చూసి నెమలి ధారాళంగా ఏడుస్తూనే ఉంది. తన కంట్లో నుంచి నీళ్లు ధారలాగా వస్తూ ఉన్నాయి. ఆడనెమలి మొగనెమలికి ధైర్యం చెప్తుంది. కంటి నుండి వచ్చే నీటిని ఆపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది, కానీ ఆపలేకపోయింది. నెమలికి చేతులు లేవు. తన నోట్లోనే ఒక్కొక్క కన్నీటి బొట్టును ఆపుతూ ఉంది. తన నోట్లో ఉంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంది. నోట్లో ఉంచుకుంటుంది. ఈ విధంగా చాలాసార్లు ఆడనెమలి మగనెమలి కళ్ళల్లో వచ్చే నీటిని ఆపుతూ ఉంది. ఆ ఆడనెమలి చూపించే ప్రేమను చూసి శ్రీ మహావిష్ణువు మళ్ళీ దర్శనమిచ్చాడు. శ్రీ మహావిష్ణువు ఆ నెమళ్లతో ఇలా అంటాడు. మీ ప్రేమ ఎప్పుడూ కూడా ఇలానే ఉండాలి. మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండమని ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందుకే ఇప్పటికీ కూడా నెమళ్ళు సంభోగం అనేవి చేయవు. నెమలి కంట్లో నుండి నాట్యం చేసేటప్పుడు నీరు వస్తూ ఉంటుంది. ఆ నీటి వల్లనే ఆడనెమలి పిల్లలను కంటుంది. అందరికీ నమస్కారము. ప్రపంచంలో ధర్మం గొప్పదా లేక లక్ష్మి గొప్పదా అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకసారి ధర్మదేవతకు లక్ష్మీదేవికి వాదన జరిగింది. ధర్మదేవత నేనే గొప్ప అంటే కాదు నేనే గొప్ప అని లక్ష్మీదేవి వాదించుకున్నారు. ఇద్దరూ కలిసి తమలో ఎవరు గొప్పవారో తెలుసుకుందామని దేవరాజు అయిన ఇంద్రుని దగ్గరకు వెళ్ళారు. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రలోకానికి వెళ్ళగానే ఇంద్రుడు మీరిద్దరూ అనుకోకుండా స్వర్గానికి రావడానికి గల కారణమేమిటని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి ఇలా చెప్తుంది. ఈ ధర్మము కంటే నేనే గొప్ప అని చెప్పినా కూడా ఈ ధర్మదేవత అంగీకరించటం లేదు. నేను లేకపోతే ఎటువంటి వారికైనా జీవితమే లేదు. అందుకే నేనే గొప్పని నేనే శ్రేష్టమని చెప్పినా కూడా ఈ ధర్మదేవత ఒప్పుకోవటం లేదని లక్ష్మీదేవి చెప్పింది. తరువాత ధర్మదేవత కూడా మాట్లాడుతూ ధర్మం లేని జీవితం ఔన్నత్యాన్ని పొందలేదు. లక్ష్మి లేకపోయినా సరే గాని ధర్మం మాత్రం ఉండాలి. అందుకే నేను లక్ష్మీదేవి కంటే గొప్పదాన్ని అని ఇంద్రునితో చెప్పింది. ధర్మదేవత లక్ష్మీదేవి కలిసి ఇంద్రునికి తమలో గొప్పవారెవరో చెప్పమని అడిగారు. ఇంద్రుడు సంశయంలో పడ్డాడు. లక్ష్మీదేవి గొప్పదని చెప్తే ధర్మదేవత వెళ్ళిపోతుంది. ధర్మము లేని రాజ్యము సుభిక్షంగా ఉండదు. అధర్మ పాలనలో ఈ స్వర్గం కూడా నరకంగా మారిపోతుంది. అలాగే ధర్మదేవత గొప్పదని చెప్తే లక్ష్మీదేవి ఆగ్రహించి అలిగి వెళ్ళిపోతుంది.
లక్ష్మి లేని జీవితం నిరర్ధకమైనది. లక్ష్మీదేవి లేకపోతే నేను నా స్వర్గాన్ని కోల్పోయే ప్రమాదం కూడా ఉంది కనుక వీరిద్దరిలో ఎవరు గొప్పవారు తేల్చటం ఎలాగా అని ఆలోచించి ఒక మాటను చెప్పాడు ఇంద్రుడు. మీ ఇద్దరిలో ఒకరిని ఎక్కువని ఒకరిని తక్కువని నేను చెప్పలేను. ఎందుకంటే మీ ఇద్దరూ లేనిదే ఈ స్వర్గం శూన్యమవుతుంది. కాబట్టి మీ సందేహాన్ని తీర్చి మీకు సరైన న్యాయమైన సమాధానం చెప్పేవాడు భూలోకంలో ఉన్నాడు. అతని పేరు విక్రమాదిత్య మహారాజు. అతనే మీ సమస్యకు పరిష్కారాన్ని చెప్పగలరని ఇంద్రుడు లక్ష్మీదేవిని ధర్మదేవతను భూలోకానికి పంపించాడు. భూలోకానికి వచ్చిన లక్ష్మీదేవి ధర్మదేవత విక్రమాదిత్య మహారాజు దర్బారుకు వెళ్ళారు. వారిని చూడగానే విక్రమాదిత్యుడు వినమ్రంగా నమస్కరించి, ఒకరు ధర్మదేవత, మరొకరు సంపదకు దేవత, మీరిద్దరూ నా రాజ్యానికి రావడానికి గల కారణమేమిటని అడిగాడు. లక్ష్మీదేవి ధర్మదేవత, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు శ్రేష్టమైన వారో తేల్చుకోలేక నీ వద్దకు వచ్చామని చెప్తూ, మా ఇద్దరిలో ఎవరు గొప్పవారు, ఎవరు శ్రేష్టమైన వారు నువ్వే చెప్పాలని విక్రమాదిత్య మహారాజుతో అన్నారు. మీరు ఇద్దరూ మీకు మీరే శ్రేష్ఠులని గొప్పవారని ఎందుకు అనుకుంటున్నారో చెప్పండి. ఆ తర్వాత మీలో ఎవరు గొప్పవారు శ్రేష్టమైన వారో నేను చెప్తాను అన్నాడు విక్రమాదిత్యుడు. వెంటనే లక్ష్మీదేవి, విక్రమాదిత్య, నేను ధనానికి ఆదిదేవతను. సమస్త లోకం నేను లేకుండా ముందుకు వెళ్ళదు. ప్రతి ఒక్కరికి నా అవసరం ఉంటుంది. దేవతల నుండి మానవుల దాకా అందరూ కూడా నా మీద ఆధారపడి బ్రతికేవారే. నేను ఏ ఒక్కరిని కనికరించకపోయినా వారు కటిక దరిద్రాన్ని అనుభవిస్తారు. నారాయణుడికి కూడా తప్పలేదు లక్ష్మీదేవి లేని లోటు. మానవుల మనుగడకు ఆధారం నేను, కాబట్టి నేనే గొప్పదాన్ని, సర్వశ్రేష్ఠురాలునని లక్ష్మీదేవి తన గురించి తాను చెప్పుకుంది. ఆ తర్వాత ధర్మదేవత కూడా విక్రమాదిత్యతో, విక్రమార్క, నేను ధర్మానికి ఆదిదేవతను. ధర్మం లేని చోట మనుషులు మనలేరు. అధర్మం తాండవిస్తుంది, అంతా వినాశనమవుతుంది. సృష్టి స్థితిలయలు సమంగా జరగాలంటే ధర్మము ఎంతో అవసరం. లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మ నిరతి లేని చోట బ్రతకటం కష్టమవుతుంది. మంచి చెడుల విషయాలలో కూడా ధర్మం ఎంతో అవసరమైనది. ధర్మము గనుక కోరబడితే తప్పు చేసిన వారు రక్షింపబడతారు, తప్పు చెయ్యని వారు శిక్షించబడతారు. ధర్మాన్ని రక్షించే వారిని ధర్మమే రక్షిస్తుంది గనుక నేనే గొప్పదాన్ని. ధర్మదేవత తన గురించి తాను చెప్పుకుంది. లక్ష్మీదేవి ధర్మదేవతల మాటలు విన్న విక్రమార్క మహారాజు బాగా ఆలోచించి, లక్ష్మి లేకపోయినా బ్రతకవచ్చు, కానీ ధర్మం లేకుండా బ్రతకటం కష్టం. రాజ్యము గాని పాలన గాని వ్యవస్థ గాని ధర్మం వల్లే నిలబడతాయి. కాబట్టి ధర్మమే గొప్పదని భావించుకున్నాడు. లక్ష్మీదేవి కంటే ధర్మదేవతే గొప్పదని వారితో చెప్పాడు. విక్రమాదిత్యుని మాటలు విన్న ధర్మదేవత సంతోషించింది. కానీ లక్ష్మీదేవి మాత్రం అతనిపై కోపగించుకుని, లక్ష్మి కన్నా ధర్మం గొప్పదని గొప్పగా చెప్పావు. నేను లేకుండా నువ్వు నీ రాజ్యాన్ని ఎలా పాలిస్తావో, నువ్వెలా బ్రతుకుతావో చూస్తాను. నీ ధర్మం నిన్ను ఏ విధంగా రక్షిస్తుందో కూడా చూస్తాను అని అలిగి అతని రాజ్యాన్ని వదిలి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి. లక్ష్మీదేవి ఆగ్రహానికి గురైన విక్రమాదిత్య మహారాజు ధనాన్ని, సిరి సంపదలను పోగొట్టుకొని కట్టిక పేదవానిలాగా మారిపోయాడు. సిరి సంపదలను ధనాన్ని కోల్పోయి బీదవానిగా మారిపోయిన విక్రమాదిత్యుడు ఆ రాజ్యంలో ఉండటం ఇష్టం లేక తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన చెల్లెలు ఇంటికి వెళ్ళి అక్కడే కొద్ది రోజులు గడపాలనుకున్నాడు. అతని చెల్లెలు మాత్రం ఇతడు ఉన్న దీన పరిస్థితిని చూసి గుర్రాల పాకలో అతనికి బస ఏర్పాట్లు చేయమని సైనికులతో చెప్పి గుర్రాల పాకలోనే విక్రమాదిత్యునికి బస ఏర్పాటు చేయించింది. అయినా కూడా విక్రమాదిత్యుడు సందేహపడకుండా అక్కడే కూర్చుని తన చెల్లెలు గురించి ఎదురు చూశాడు. కొంతసేపటి తర్వాత తన చెల్లెలు అతని కోసం ఎండిపోయిన రొట్టెను తెచ్చి ఆహారంగా తినమని ఇస్తుంది. అది చూసిన విక్రమాదిత్యుడు బ్రతికి చెడినప్పుడే కదా మనవారెవరో తనవారెవరో తెలుస్తుందని అనుకుంటూ ఆమె ఇచ్చిన ఎండిపోయిన రొట్టెను ఆ గుర్రాల పాకలోనే ఒక గోతిని తవ్వి అందులో ఉంచి, ఓ భూమాత, నేను మళ్ళీ ఒకసారి ఇక్కడికి వస్తాను, అప్పటిదాకా ఈ రొట్టెను కాపాడి నాకు అందజేయి అని భూదేవిని ప్రార్థించి ఎవరికీ చెప్పకుండా అక్కడి నుండి వెళ్ళిపోయాడు.
విక్రమాదిత్యుడు అలా వెళ్తూ ఉండగా అతని చిన్ననాటి స్నేహితుడు కనిపించాడు. విక్రమాదిత్యుడిని తన ఇంటికి తీసుకుని వెళ్ళి భోజన సౌకర్యాలు ఏర్పాటు చేయించాడు. భోజనం చేస్తున్న విక్రమాదిత్యునికి తన స్నేహితుని ఇంట్లో ఒక మూలన ఉన్న గూట్లో విలువైన వజ్రాల హారం కనిపించింది. దాని గురించి అడిగాడు. ఆ హారం గురించి చెప్తూ తన స్నేహితుడు అతని భార్య పక్కకు వెళ్ళగానే విక్రమాదిత్యుడు చూస్తూ ఉండగానే ఆ హారం తనంతటదే మాయమైపోయింది. ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందనుకున్నాడు విక్రమాదిత్యుడు. ఆ హారం కనిపించకపోయేసరికి అది విక్రమార్కుడు దొంగతనం చేశాడని, అతనిపై దొంగతనాన్ని మోపి అతన్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది అతని స్నేహితుని భార్య. చేసేది ఏమీ లేక మళ్ళీ తన గుర్రాన్ని ఎక్కి చాలా దూరం ప్రయాణించి విదర్భ రాజ్యానికి దగ్గరలో ఉన్న అడవిలో ఒక చెట్టు క్రింద కూర్చొని సేద తీరుతూ నిద్రపోయాడు విక్రమాదిత్యుడు. కొంతమంది భటులు దొంగలను తరుముకుంటూ వస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దొంగలు రాజు దర్బారులోనే దొంగతనం చేసి ధనాన్ని, నగలను మూట కట్టుకొని ఆ మూటతో పారిపోతున్నారు. ఆ దొంగలు ఆ మూటను నిద్రిస్తున్న విక్రమాదిత్య పక్కన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. భటులు వచ్చి చూడగానే ఆ నగలు మూట విక్రమాదిత్య పక్కన ఉంది. ఆ దొంగల ముఠాకి ఇతనే నాయకుడు అయి ఉంటాడని అనుకుని విక్రమాదిత్యును తీసుకుని వెళ్ళి రాజు ఎదుట నిలబెట్టారు. ఆ దొంగతనానికి, ఆ నగల మూటకు నాకు ఎటువంటి సంబంధమూ లేదు, నేను ఈ దొంగతనం చేయలేదని విక్రమాదిత్యుడు ఎంత చెప్పినా కూడా వినకుండా, మా రాజ్యానికి వచ్చి రాజదర్బారులోనే దొంగతనం చేస్తావా అని విదర్భరాజు అతని గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకొని విక్రమాదిత్యుడి కాళ్ళు చేతులు నరికివేయించాడు. చెయ్యని తప్పుకు అంతటి ఘోరమైన శిక్షను అనుభవిస్తూ ఇదంతా లక్ష్మీదేవి ప్రకోపం వల్లే జరుగుతుందని గ్రహించాడు విక్రమాదిత్యుడు. అంతేగాని ధర్మం కంటే లక్ష్మీదేవి గొప్పదని అంగీకరించలేదు. కాళ్ళు చేతులు నరికివేసిన తర్వాత విక్రమాదిత్యుడు ఎటూ కదల్లేని పరిస్థితుల్లో ఒక చెట్టు క్రింద కూర్చుని ఉన్నాడు. ఇంతలో అటువైపు నుండి ఒక గొల్లవాడు నేతి కుండను తలపై పెట్టుకుని వీధుల్లో తిరుగుతూ అమ్ముకోవడానికి వెళ్తూ ఉన్నాడు. అతన్ని చూడగానే విక్రమాదిత్యుడు, అయ్యా, నాకు చాలా దాహంగా ఉంది, కొంచెం నీటిని తాగిస్తారా అని అడిగాడు. విక్రమాదిత్యుని పరిస్థితిని చూసి జాలి కలిగి ఆ గొల్లవాడు తన దగ్గర ఉన్న నీటిని తాగించి వెళ్ళిపోయాడు. వీధుల్లో తిరిగి నెయ్యి అమ్ముతూ ఉండగా ఎంతకీ ఆ నెయ్యి పాత్రలో నుంచి నెయ్యి మాత్రం తగ్గటం లేదు. అమ్మే కొద్దీ పెరుగుతూనే ఉంది. ఆ రోజు తన సంపాదన కూడా పెరిగింది. ఇదంతా గమనించిన ఆ నెయ్యి అమ్మేవాడు విక్రమాదిత్య గురించి ఆలోచిస్తూ, అతను ఎవరో సామాన్యుడు కాదు, దివ్య పురుషుల్లాగా ఉన్నాడు, అతనిపై దొంగతనం ఎలా ఆరోపించబడిందని అనుకుంటూ జరిగిందంతా తన భార్యతో చెప్పాడు. వారికి సంతానం లేదు, పైగా వయసు పైబడటంతో ఎలాగైనా విక్రమాదిత్యుని దత్తత తీసుకోవాలనుకున్నారు. ఆ దేశపు రాజును సంప్రదించి విక్రమాదిత్యుని దత్తత తీసుకున్నారు ఆ దంపతులు. ఇలా ఉండగా ఒకరోజు ఆ దేశపు రాజకుమార్తె స్వయంవరం ప్రకటించబడింది. ఆ రాజ్యంలోని ప్రజలంతా ఆ స్వయంవరాన్ని చూడడానికి వెళ్ళారు. వారితో పాటు విక్రమాదిత్యులు కూడా వెళ్ళారు. కాళ్ళు చేతులు నరికేశారు కాబట్టి ఒక మూలను కూర్చొని ఆ స్వయంవరాన్ని చూస్తూ ఉన్నాడు విక్రమాదిత్యుడు. ఆ స్వయంవరానికి అతిరథ మహారాజులంతా కూడా వివిధ రాజ్యాల నుండి వచ్చారు. రాజకుమారి వరమాలను తీసుకుని వచ్చి సభలో ఉన్న వారితో పాటు ఎక్కడో ఒక మూలన కూర్చుని ఉన్న వ్యక్తిని కూడా చూసింది. అతని చూడగానే అతనిలో ఏదో ఒక దివ్య తేజస్సు కనిపించింది. ఆ రాజకుమారికి దైవ అనుగ్రహం, దైవబలం పరిపూర్ణంగా ఆమెతో ఉండటం వల్ల అతన్ని విక్రమాదిత్యుడిగా చూపించింది ధర్మదేవత. అతన్ని విక్రమాదిత్యుడిగా గుర్తించి వరమాలను అతని మెడలో వేసింది రాజకుమారి. అది చూసిన మహారాజుతో పాటు స్వయంవరానికి వచ్చిన వారంతా రాజకుమారికి పిచ్చి పట్టిందా ఏంటి, ఎంతోమంది అతిరథ మహారాజులను కాదని కాళ్ళు చేతులు లేని ఒక సామాన్యుణ్ణి వరించింది అనుకున్నారు. ఆ విధంగా విదర్భ రాజకుమారి విక్రమాదిత్యను వరించి అతనితో కలిసి అతన్ని దత్త తీసుకున్న వారి ఇంటికి వెళ్ళిపోయింది. ఈ విధంగా కొంతకాలం ఒక సాధారణ జీవితం అక్కడే గడిపిన తర్వాత ఒకరోజు విక్రమాదిత్యుడు అతని భార్యను పిలిచి తన పుట్టింటికి వెళ్ళి అక్కడ బంధించి ఉన్న తన గుర్రాన్ని, ఖడ్గాన్ని తీసుకురమ్మని చెప్పాడు. అతను చెప్పినట్టుగానే ఆ రాజకుమారి తన తండ్రి వద్దకు వెళ్ళి గతంలో బంధించి ఉంచిన తన భర్త యొక్క గుర్రాన్ని, ఖడ్గాన్ని అడిగి వాటిని తీసుకుని వచ్చి విక్రమాదిత్యునికి ఇచ్చింది. విక్రమాదిత్యుడు ఆ గుర్రంపై తనను ఎక్కించమని చెప్పాడు.
మీకు కాళ్ళు చేతులు లేవు, గుర్రంపైకి ఎక్కితే పడిపోతారు అని భార్య ఏడుస్తూ చెప్పింది. కానీ విక్రమాదిత్యుడు మాత్రం మరేం పర్వాలేదు, నన్ను ఈ గుర్రంపై ఎక్కించి నా ఖడ్గాన్ని నా భుజానికి తగిలించండి అని చెప్పాడు. విక్రమాదిత్యుడి భార్య, అతన్ని దత్తత తీసుకున్న తండ్రి కలిసి విక్రమాదిత్యుడిని ఆ గుర్రంపైకి ఎక్కించి కూర్చోబెట్టి తన భుజానికి తన ఖడ్గాన్ని తగిలించారు. ఆ గుర్రంపై కూర్చున్న వెంటనే విక్రమాదిత్యుడికి కాళ్ళు వచ్చాయి. ఖడ్గాన్ని భుజానికి తగిలించిన వెంటనే చేతులు వచ్చాయి. అది చూసి ఆనందించిన అతని భార్య గుర్రాన్ని ఎక్కి ఖడ్గాన్ని పట్టుకోగానే పోయిన మీ కాళ్ళు చేతులు ఎలా వచ్చాయని అడిగింది. ఈ గుర్రము ధర్మము, ఈ ఖడ్గము నీతి. నేను చెయ్యని తప్పుకు అధర్మంగా శిక్ష అనుభవించాను కాబట్టి ధర్మదేవత నన్ను ఆ శిక్ష నుండి తప్పించి కాపాడింది. అందుకే అధర్మంగా తీసివేయబడిన నా కాళ్ళు చేతులు నాకు తిరిగి వచ్చాయని చెప్పాడు విక్రమాదిత్యుడు. విక్రమాదిత్యుడిని దత్తత తీసుకున్న గొల్లవాని దంపతులు తనకు కాళ్ళు చేతులు రావడానికి చూసి ఆశ్చర్యపోయి, మీరు ఎవరో సామాన్యులైతే కాదు, దివ్య పురుషులే అంటారు. దయచేసి మీ పుట్టు పూర్వోత్తరాలు చెప్పండని అడిగారు. ఎంతైనా అతనిని దత్తత తీసుకున్న తల్లిదండ్రులు కాబట్టి వారు అడిగేసరికి విక్రమాదిత్యుడు తాను ఎవరో, ఎందుకిలా గోప్యంగా బ్రతికాడో, చెయ్యని తప్పుకు ఎందుకు ఇంత శిక్ష అనుభవించాడో తన పూర్వ వృత్తాంతమంతా కూడా వాళ్లకు చెప్పాడు. సాక్షాత్తు ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్యుడినే మేము దత్తత తీసుకుని పుత్రునిగా పొందామా అని ఆ దంపతులు ఎంతో ఆనందించి కన్నీటితో స్వాగతం పలికారు. నెయ్యి అమ్ముకున్న వాణి ఇంట్లో ఉన్నది ఉజ్జయిని మహారాజైన విక్రమాదిత్య మహారాజునని తెలుసుకుని విదర్భరాజు ఎంతో సంతోషించి తన కుమార్తె విక్రమాదిత్యున్నే వివాహం చేసుకోవటం ఎంతో గర్వించదగ్గ విషయమని భావించుకుని మంది మార్బలంతో తన కనకవస్తు వాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని విక్రమాదిత్యుడి దగ్గరకు వచ్చి అన్యాయంగా అనాలోచితంగా ప్రవర్తించి మిమ్మల్ని శిక్షించాను. నా తప్పుకు నన్ను క్షమించి నా అల్లుడు హోదాలో నా కుమార్తెతో పాటు ఈ కానుకలను కూడా స్వీకరించండి అని కోరుకున్నాడు విదర్భరాజు. విక్రమాదిత్యుడు అతని మాటలను మన్నించి అన్నిటినీ స్వీకరించి రాజకుమారితో కలిసి ఉజ్జయిని రాజ్యానికి బయలుదేరాడు. విక్రమాదిత్యుడు పెంచిన తల్లిదండ్రులను, భార్యను రథంపై ఎక్కించి తన ధన కనక వస్తువాహనాలతో సైన్యాన్ని వెంటబెట్టుకుని ఉజ్జయిని నగరానికి వెళ్తూ మార్గం మధ్యంలో ఉన్న తన చెల్లెలు ఇంటికి వెళ్ళాడు. విక్రమాదిత్యుడి దగ్గర రాజ్యం, ధనం, ఐశ్వర్యము, పదవి లాంటివి లేనప్పుడు సొంత అన్నయ్యని కూడా చూడకుండా అతని చులకనగా చూసి గుర్రాల పాకలో ఉండమని చెప్పిన అదే చెల్లెలు ఇప్పుడు మాత్రం రాజమహల్లోనికి విక్రమాదిత్యుడిని స్వయంగా ఆహ్వానించింది. ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర పదవి, రాజ్యము, ధనము, ఐశ్వర్యము వంటివి ఉన్నాయి కాబట్టి. కానీ విక్రమాదిత్యుడు మాత్రం తన చెల్లెల ఆహ్వానాన్ని మన్నించకుండా తన చెల్లెలు చెయ్యి పట్టుకుని గుర్రాల పాక దగ్గరకు వెళ్ళి గతంలో తాను భూమాత ఒడిలో దాచిన ఎండిపోయిన రొట్టెను తీసుకుని ఆ రొట్టెను చూపిస్తూ తన చెల్లెలతో అంటున్నాడు, ఈ రొట్టెనే కదా నువ్వు నాకు తినమని ఇచ్చావు. నేను దీన్ని ఎంతో ఇష్టంగా తింటాను. ఎండిపోయిన రొట్టె ఇచ్చినందుకు నాకు నీపై ఎలాంటి కోపము లేదు. కానీ ఒక మాట చెప్తాను, శ్రద్ధగా విను. ఎవరైనా బాగా చితికిపోయి సర్వం కోల్పోయి మన దగ్గరకు వస్తే వారిని ఆదరించాలి. అదే నీ ధర్మం అవుతుంది. ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. అంతేగాని అన్నీ కోల్పోయి బికారిల్లా మారారు, వీరికి మర్యాద చేయటం ఏమిటి అని చులకనగా చూడకూడదు. ఎందుకంటే అన్ని రోజులు ఒకేలాగా ఉండవు. కష్టాలు వచ్చినప్పుడే తనవారెవరో మనవారెవరో తెలుస్తుందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు విక్రమాదిత్యుడు. ఆ తర్వాత తన స్నేహితుడిని కలిశాడు విక్రమాదిత్యుడు. సర్వం కోల్పోయి తినడానికి తిండి లేని సమయంలో నన్ను ఆదుకొని ఆశ్రయం కల్పించి భోజనం పెట్టి నిజమైన స్నేహితుడని నిరూపించుకున్నావు. నీ స్నేహ దర్భాన్ని కాపాడావు. నీలాంటి స్నేహితుడు ఉండటం నా అదృష్టం. కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు అవుతాడు అంటూ అతని భార్యను కలిసి, అమ్మ, నేను మీ హారాన్ని దొంగిలించానని నాపై నిందలు వేసి అవమానించి నానా మాటలు ఆడి నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. భరించరాని బాధలో ఉండి మీ ఇంటికి ఎవరైనా వస్తే వారిని ఆదరించకపోయినా పర్వాలేదు, కానీ నిందలు వేసి అవమానించటం మహాపాపమవుతుందని ఆమెతో కూడా చెప్పి అక్కడి నుండి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళిపోయాడు. విక్రమాదిత్యుడు పరివారంతో ఉజ్జయిని నగరానికి రాగానే ఆ నగర ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవి స్వాగతం పలుకుతూ
ఎదురు చూస్తూ ఉంది. ప్రధాన ద్వారం దగ్గర లక్ష్మీదేవిని చూడగానే విక్రమాదిత్యుడు రథాన్ని దిగి లక్ష్మీదేవికి వినమ్రపూర్వకంగా నమస్కరించాడు. అప్పుడు లక్ష్మీదేవి ఆశీర్వదిస్తూ, ఈ తల్లిని మన్నించగలవా విక్రమార్క అని అడిగింది. నేను మిమ్మల్ని మన్నించటమేమిటమ్మా, నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి తల్లి అని లక్ష్మీదేవి పాదాల్ని పట్టుకున్నాడు విక్రమాదిత్యుడు. లక్ష్మీదేవి విక్రమాదిత్యుడితో అంటుంది, నాకంటే ధర్మదేవతే గొప్పదని శ్రేష్టమైనదని నీవు చెప్పినప్పుడు ఎలాగైనా ఆ ధర్మదేవత కంటే నేనే గొప్పదాన్ని అని నీతో అనిపించుకోవాలని నీకు ఎన్నో పరీక్షలు పెట్టి నిన్ను అష్ట కష్టాల పాలు చేశాను. అయినా సరే నువ్వు ధర్మదేవత కంటే లక్ష్మీదేవి గొప్పదని ఎప్పుడూ ఒప్పుకోలేదు. లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని చెప్పి ధర్మాన్ని కాపాడారు. ఆ ధర్మమే నిన్ను రక్షిస్తూ వచ్చింది. నేను కూడా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని, లక్ష్మి కంటే ధర్మమే శ్రేష్టమైనదని ఒప్పుకుంటున్నాను అని చెప్పింది లక్ష్మీదేవి. అంతేకాకుండా లక్ష్మీదేవి సమస్త లోకానికి ఒక వర్షాన్ని ఇచ్చింది. ఎక్కడైతే ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది అక్కడ లక్ష్మి సంతోషంతో నాట్యం చేస్తుంది. ఎక్కడ ధర్మం కాపాడబడుతుందో అక్కడ లక్ష్మి స్థిర నివాసం ఉంటుంది. ఈనాటి నుండి ధర్మం ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ధర్మం లేని చోట లక్ష్మీదేవి ఉండదు. ధర్మాన్ని కాపాడిన వారికి ఆ ధర్మదేవతతో పాటు లక్ష్మీదేవి కూడా రక్షిస్తూ ఉంటుందని ఈ సమస్త లోకానికి వరాన్ని ఇచ్చింది లక్ష్మీదేవి. అదేవిధంగా ఈ భూమి ఉన్నంతకాలం నీ పేరు చిరస్మరణీయంగా చిరకాలం ఉంటూ నిన్ను కీర్తించి కొనియాడుతుందని విక్రమాదిత్యునికి ఆశీర్వాదాన్ని అందించింది లక్ష్మీదేవి. ఈ విధంగా లక్ష్మి కంటే ధర్మమే గొప్పదని సాక్షాత్తు లక్ష్మీదేవి ఒప్పుకుంది. ధర్మో రక్షితి రక్షితః, ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే మనల్ని రక్షిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.